సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్లో మనము ఫస్ట్ యూనిట్ చూస్తున్నాం. ఆ ఫస్ట్ యూనిట్లో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అని ఇచ్చినాడు. సో టెక్నాలజీ మిషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క విధానాలు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అనువర్తనాలు అన్నాడు. సో బేసికల్గా ఈ ఫస్ట్ చాప్టర్లో మాకు చాలా కాంపోనెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాలు సో అనేటువంటి ఒక కాంపోనెంట్ ఇచ్చాడు. అదేవిధంగా సెకండ్ కాంపోనెంట్లో అంతరిక్ష వ్యవస్థ, ఓకే, స్పేస్ టెక్నాలజీ అని, అదేవిధంగా డిఫెన్స్ సిస్టమ్, రక్షణ రంగము, ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక రంగము, అదేవిధంగా మాకు న్యూక్లియర్ టెక్నాలజీ, అణు సాంకేతికత. సో ఈ విధంగా మనకు 5 కాంపోనెంట్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉంది. అది కాక మనకు చాలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇచ్చాయి. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క చాప్టర్గా మనం కన్సిడర్ చేయొచ్చు దాన్ని. ఎందుకు అంటే ఓవరాల్ సిలబస్లో ఉన్నటువంటి వాటిలో ఈ ఫస్ట్ చాప్టర్లో చాలా మేజర్ చాప్టర్. ఎందుకు అంటే డైనమిక్ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ నుంచే వస్తాయి, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా. సో జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విధానాలు, అంతరిక్ష వ్యవస్థ, రక్షణ రంగము, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదేవిధంగా అణు సాంకేతికత, ఈ కాంపోనెంట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒకసారి మనము నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అంటున్నాం. ఏంటి వీటి గురించి ఒకసారి బ్రీఫ్గా తీసుకుంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక సపరేట్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సైన్స్ పరిశోధనలకు సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండేది కాదు, మౌలిక సదుపాయాలు అనేటివి ఉండేటివి కావు. సో అప్పుడు మనకు మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలా, మనకు ఏదన్నా ఒక సరైనటువంటి వాతావరణం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ విధంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలంటే మనకు మెయిన్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేటివి అవసరము, అదేవిధంగా ఇతరత్ర సాంకేతికత అనేది అవసరం. అంటే కాబట్టి మనం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాము, కాబట్టి ఆ ఇనీషియల్ స్టేజ్లో వీటన్నిటినీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఫస్ట్ మనకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు డిఫరెంట్ టెక్నాలజీ పాలసీస్ అంటున్నాం. సో జాతీయ విధానాలు, సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి జాతీయ విధానాలను ఇనిషియేట్ చేయడం జరిగింది. సో మొదటిసారిగా 1958లో సైన్స్ పాలసీ రెజల్యూషన్ అని అంటాం, ఎస్పిఆర్ అని అంటాం, సైన్స్ పాలసీ రెజల్యూషన్, సైన్స్ విధాన తీర్మానము అని అంటాం. అదేవిధంగా 1983లో టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, టీపీఎస్ అని అంటున్నాం, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్. అదేవిధంగా మనకు 2003లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం అని అంటున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం. అదేవిధంగా 2013లో సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్, ఎస్టిఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అని. ఇప్పుడు రీసెంట్గా మనకు 2020లో నేషనల్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అని ఈ విధంగా మనకు విధానాలను ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ విధానాలను ఇనిషియేట్ చేయాల్సినటువంటి ఉద్దేశం ఏముంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసికల్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత విధానము అంటున్నాం, పాలసీ అంటున్నాం. ఏంటి విధానము అంటే జనరల్గా మనకు ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఏదైనా ఒక సంస్థను మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఆ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా, మనం ఏం చేయబోతున్నాము, ఆ తర్వాత మనకి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు ఎంత అవుతుంది, టోటల్ బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్లో మనం చేయదలుచుకున్నటువంటి పనులు వేటికి ఎంత కేటాయించాలా అని ఒక ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ప్రణాళికను రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏదైనా ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు, లేదు అంటే ఏదైనా ఒక కొత్త విధానాన్ని రూపొందించాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ని కానీ ప్రోటోకాల్ని కానీ రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే పాలసీ అని అంటున్నాం. సో ఆ పాలసీ ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం కూడా భారతదేశంలో ఒక ప్లాన్ని
ఒక ప్రణాళికను, ప్రొసీజర్ని, ప్రోటోకాల్ని రూపొందించుకోవడం జరుగుతుంది. వాటినే మనం విధానము అని అంటాం, పాలసీ అని అంటాం. ఎందుకంటే ఈ పాలసీ లేకుండా, మనం ఒక ప్లాన్ లేకుండా ఏదైనా చేయాలన్నా కూడా మనం అనుకున్నది టార్గెట్ రీచ్ కాలేకపోవచ్చు. సో అందులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో వాటన్నిటినీ ఉద్దేశించుకొని మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా విధానాలు రూపొందించుకోవడం జరిగింది. అంటే ఈ విధానాలని ఎప్పటికప్పుడు మనకు వస్తున్నటువంటి, మన దేశంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఈ విధానాలని కూడా మార్చుకుంటూ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ తీర్మానం 1958లో సైన్స్ పాలసీ రెజల్యూషన్ అంటున్నాం. అంటే మనకంటూ ఒక విధానం అనేది అవసరము, పాలసీ అనేది అవసరం అనేది ఫస్ట్ అక్కడ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఇంకా డీటెయిల్గా వీటన్నిటిని కూడా మనము ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది అవసరం. అంటే మాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అని అంటున్నాం. ఎకోసిస్టమ్ అంటే మా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ నవకల్పనకు సంబంధించినటువంటి, శాస్త్ర సాంకేతిక నవకల్పనకు సంబంధించినటువంటి ఒక ఆవరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సో దీనికోసము అనేకమైనటువంటి యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. యూనివర్సిటీస్ కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా R&D ఆర్గనైజేషన్స్ అని అంటున్నాం. సో అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలను రూపొందించుకోవడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్ని పార్టిసిపేట్ చేయడము, ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా R&D ఆర్గనైజేషన్స్ అని అంటున్నాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము వివిధ రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ని, డిపార్ట్మెంట్స్ని, మినిస్ట్రీస్ని మనం అన్నిటి కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ రీసెంట్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీ, అదేవిధంగా నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అని అంటున్నాం. అంటే స్ట్రాటజీ అంటే ఏంటి? ఒక ప్రణాళిక, ఏ విధమైనటువంటి ప్రణాళిక అవసరము అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని బేసికల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, అంటే మినిస్ట్రీస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినిస్ట్రీ కింద మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అవి DST అంటున్నాం. DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ తర్వాత DSIR, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని, అదేవిధంగా DAE, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, DOS, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, DBT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి కౌన్సిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ICAR అంటున్నాం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సో CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో వీటి కింద డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్స్, వీటన్నిటిని, అంటే ఇవన్నీ మనకు స్ట్రాటజీస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఇక మిషన్స్ అంటున్నాం. మిషన్స్ అంటే ఏంటి? టెక్నాలజీ మిషన్స్ అంటున్నాం. మిషన్స్ అంటే మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రణాళిక రూపొందించుకున్న తర్వాత ఆ ప్రణాళికని ఎప్పటి లోపల మనము దాన్ని రీచ్ కావాలా, ఎప్పటి లోపల మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలా అనేటువంటి విషయాలు. మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అంటే ఇట్స్ ఏ టైం బౌండ్ ప్రాజెక్ట్ అనమాట. సో అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి పెట్టుకొని ఆ కాల పరిమితి లోపల మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలా అనేటువంటి విషయాల్ని, వాటిని మనం మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అని అంటాము. ఈ టెక్నాలజీ పరంగా కూడా అనేక రకాల మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ని మనము ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అని అంటున్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్. సో ఇక్కడ చూడండి, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటున్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటివి? ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు కొత్తగా మనకు అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతలు, ముఖ్యంగా ప్రస్తుతం మనం ఏవైతే ఎదుర్కొంటున్నామో సమస్యలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేదా రాబోయేటువంటి భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మనం అనేక రకాల సాంకేతికతలను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అటువంటి టెక్నాలజీస్ని మనం ఏమంటున్నామంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ICT తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని తీసుకుంటే, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో ఒక కంప్యూటర్స్ అనేటువంటి బేసిక్ కాంపోనెంట్ తీసుకుంటే, ఈ కంప్యూటర్స్లో మనకు డిఫరెంట్ రకాల కంప్యూటింగ్స్ అని అంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, సూపర్ కంప్యూటర్స్ కావచ్చు. సూపర్ కంప్యూటర్స్ అంటే మనిషి చేసేటువంటి పనిని ఎన్నో ఎక్కువ రెట్లుగా అది ఫాస్ట్గా చేయగలుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనకు కంప్యూటర్స్లో వచ్చినటువంటి సాంకేతికతలు, సూపర్ కంప్యూటర్స్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. అంటే కృత్రిమ మేధస్సు. ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించుకొని మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ని పొందగలుగుతున్నాం. అదేవిధంగా బిగ్ డేటా అని అంటున్నాం. సో
బిగ్ డేటా అని, మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా ఐఓటీ అంటున్నాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మనకు ఐసీటీకి సంబంధించినటువంటి కొన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్. అదేవిధంగా మీరు స్పేస్ టెక్నాలజీ తీసుకున్నారనుకోండి, అంతరిక్ష వ్యవస్థ తీసుకుంటే ఈ స్పేస్ టెక్నాలజీలో మనకు కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ అంటే సమాచార మార్పిడి లేదా సమాచార సాంకేతికత. ఈ కమ్యూనికేషన్స్లో మనం ఎన్నో రకాల కమ్యూనికేషన్స్ని డెవలప్ చేయడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ సిస్టమ్ అనేది, అంటే ఈ నావిగేషన్ వ్యవస్థను మనము ముఖ్యంగా దిశానిర్దేశం చేయడానికి కోసం ఉపయోగించడం జరుగుతుంది. సింపుల్గా ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం నావిగేషన్ జీపీఎస్ సిస్టమ్ ఆన్ చేసుకుంటున్నాం. అమెరికాకు చెందినటువంటి నావిగేషన్ సిస్టమ్, దాన్ని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటున్నాం. ఆ జీపీఎస్ సిస్టమ్ ఆన్ చేసుకొని, గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని మన టార్గెట్ని మనము ఈజీగా రీచ్ కాగలుగుతున్నాం. సో ఇది మనకు ఒక సమాచార రంగంలో వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పవచ్చు. ఇలాంటివి చెప్పుకుంటూ ఇప్పుడు అదేవిధంగా మనము అంతరిక్షంలోకి వెళ్తున్నాం. అంతరిక్షంలోకి వెళ్ళి ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నాం. సో రీసెంట్గా మనకు 14th మనము చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేయడం జరిగింది. అంటే మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఇతర గ్రహాలపైన కానీ, ఉపగ్రహాలపైన కానీ, ఇలా సెలెస్టియల్ బాడీస్ పైన వెళ్ళి మనం పరిశోధన చేసేటువంటి టెక్నాలజీని, సాంకేతికతను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఆ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా మనము మన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం, మానవునికి అవసరమైనటువంటి అవసరాలను తీర్చడానికి కోసం మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి వాటివి. సో ఈ విధంగా మనం ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని, ఇక మిగిలినటువంటి మనకు బయోటెక్నాలజీ కావచ్చు, బయోటెక్నాలజీలో ఉన్నటువంటి సాంకేతికతలు కావచ్చు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటున్నాము. సో ఇలా మనకు డిఫరెంట్గా ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్నిటినీ కూడా మన అవసరాలు తీర్చుకోవడానికి కోసం మనం డెవలప్ చేయడం జరుగుతుంది. ఇలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ కాంపోనెంట్లో మనకు ముఖ్యంగా ఎస్ఎన్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక వ్యవస్థ యొక్క నిర్మాణం ఎలా ఉంది, మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, అందులో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటివి, ఆ ఆర్గనైజేషన్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అదేవిధంగా వీటితో పాటుగా ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తలు వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏముంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి విధి విధానాలు రూపొందించుకుంటున్నాం, ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం, ఏ విధమైనటువంటి స్కీమ్స్ని సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ ఫస్ట్ కాంపోనెంట్లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది.